హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఒక సూప్ రెసిపీ ట్రై చేశాను. మీ అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది. రీల్ పోస్ట్ చేస్తున్నా. మనం వెయిట్ లాస్ కోసం డైట్లో ఉన్నప్పుడు ఏదో ట్రై చేయాలి అనిపిస్తుంది. సంథింగ్ కొత్తగా, వెరైటీగా, బట్ హెల్తీగా. నేను అదే బాపతి అండి. మా చెల్లి కొంచెం మంచి గుమ్మడికాయ తెచ్చిచ్చింది. దీన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలి అని రీసెర్చ్ చేస్తూ ఉంటే దొరికిందండి దిస్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ. ఇదేం నా ఓన్ రెసిపీ కాదండోయ్, నేను పెద్ద వంట లెక్కనేం కాదు. సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ రెసిపీ నౌ. పీల్ చేసుకొని పంకిన్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. కొంచెం ఆనియన్ అండ్ కొంచెం గార్లిక్ క్లోవ్స్ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు నేను రీసెంట్గా ఫేస్ చేసిన చిన్న ప్రాబ్లం గురించి నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని రోజుల నుంచి పని చెప్పకుండా ఒకటేసారి నా లెగ్స్కి సడన్గా వర్కౌట్స్ అని, వాకింగ్ అని, 10K స్టెప్స్ అని పనులు చెప్పేసరికి మొండికేసిందండి. ప్లాంటర్ ఫాషియైటిస్ అంట. బేసికల్లీ ఇన్ఫ్లమేషన్ ఇన్ యువర్ హీల్ అండ్ సోల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లెగ్స్. కాలు కింద పెట్టనివ్వలేదు ఒక 2-3 డేస్. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే కుషన్డ్ షూస్ అండ్ చెప్పలతో నడవడం. ఇంట్లో కూడా ఇప్పుడు చెప్పులు వేసుకొని తిరుగుతున్నా. With some stretches and exercises, I am feeling little better now. అదండి సంగతి. మీలో ఎవరికైనా ఇలాంటిది జరిగితే మీరు ఏం చేశారో దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి నాకు చెప్పండి. ఇప్పుడు ఒక 1 or 2 tablespoons ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఫస్ట్ గార్లిక్ క్లోవ్స్ని కొంచెం సాటే చేస్తున్నా. నాకు ఎందుకో నేను వేసిన గార్లిక్ క్లోవ్స్ సరిపోవు అనిపించింది, సో ఇంకొంచెం యాడ్ చేస్తాను. ఒక్కొక్కసారి మన వెయిట్ లాస్ జర్నీని ఎవరైనా దిష్టి పెడుతున్నారేమో అని డౌట్ వస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? సడన్గా హెల్త్ అంతా పాడైపోయి జిమ్కి వెళ్ళలేకపోవడం, లేదా డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, విపరీతంగా ఆకలేసేయడం, లేదా పెళ్ళిళ్ళు పేరెంటాలకు మనల్ని పిలవడం, అక్కడ మంచి ఫుడ్ చూసి మనం టెంప్ట్ అవ్వడం, ఇలాంటివి కూడా జరుగుతూనే ఉంటాయి కదా. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మన మోటివేషన్ని కోల్పోకుండా కంటిన్యూ చేయాలండి. మనకు ఆల్రెడీ మనం ఎలా వెయిట్ లాస్ అవుతున్నామనే ఒక ట్రిక్ అన్లాక్ అయిపోయింది మీ బ్రెయిన్లో. సో లెట్స్ ఫిక్స్ టు ఇట్ అండ్ రీడూ ఇట్. అంతే, సింపుల్. కొన్నిసార్లు అయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారంటే డీమోటివేట్ చేయడానికి. ఇవేమి పనికిరావు, ఎందుకు ఇంత చేస్తున్నావు, ఇది కాదు, జిమ్ ఎందుకు, యోగా ట్రై చెయ్యి, యోగా ఎందుకు, 10 నిమిషాలు వాక్ చేస్తే సరిపోతుంది, ఇవన్నీ ఎందుకో, డైటే మనకు మంచిది, డైట్ చేస్తే సరిపోతుందని ఎవరికి నచ్చిన సజెషన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ మీ బ్రెయిన్లో తెలుసు మీకు ఏదో వర్క్ అవుతుంది అని. యూ హ్యావ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ద పాస్ట్. సో ఎవరిది వాళ్ళకి తెలుస్తుందండి. పక్కన వాళ్ళ సజెషన్ వినకండి. అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ రెసిపీ. సో ఇందాక సాటే చేసిన ముక్కలన్నిట్లో కొంచెం వాటర్ పోసి లైట్గా సాల్ట్ వేసి ఒక 10 to 15 minutes ఉడకబెట్టేశాను. తర్వాత మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాను ముక్క మెత్తగా అయిందా లేదా అని. ముక్క మెత్తగా అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. పంకిన్ ఈజ్ వెరీ లో ఇన్ క్యాలరీస్ అండి అండ్ రిచ్ ఇన్ ఫైబర్ కూడా. ఇప్పుడు ఇందాక బాయిల్ చేసిన ముక్కలన్నిటినీ మంచిగా గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ అయిపోయిన తర్వాతకి సింపుల్గా బౌల్స్లోకి సర్వ్ చేసుకోండి. పైనుంచి లైట్గా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ అంతే అండి ఈ రెసిపీ. ఎంత క్విక్ అండ్ ఈజీగా ఉంది మీరు చెప్పండి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అండ్ ఐ లవ్డ్ ఇట్.